చేసుకుంటానే రావాలి, అందరూ చేసుకుంటూ వచ్చేసేయండి. వెళ్ళండి అట్లా తొందరగా వెళ్ళిపోండి. ఇక్కడ వాళ్ళు ఇటు అక్కడ వాళ్ళు వెరీ గుడ్. వెళ్ళిపోవాలి, ముందుకు జరిగేసి వెళ్ళిపోవాలి. సూపర్ సూపర్. స్మైల్ ఇవ్వండి, ఫేస్ మీద స్మైల్ రావాలి. ముందుకు వచ్చేసి వెళ్ళండి, ముందుకు వచ్చేసి వెళ్ళండి, ముందుకు రండి. వెరీ గుడ్. దివ్య వచ్చేసి ఇట్లా
మధ్యలో మధ్యలో ఇంకో దగ్గర అమ్ముకుంటాం समस्त दुरित क्षय द्वारा श्री परमेश्वर परमेश्वरी उद्दिश्य श्री परमेश्वर परमेश्वरी प्रीति अर्थम शुभाविद्यार्थं च शुभे शोभने गले मुहूर्ते अद्य पृथिव्यां जम्बूद्वीपे वर्तवर्षे वर्तगण्डे मेरुभागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णा गोदावरी परगुरुतटसमितो नमस्कृत्य अस्मिन् वर्तमाना व्यावाहरितचान्द्रमाणेन विश्वावसुनाम संवत्सरे कालकरणे एवं ग्रहणविशेषेण विशिष्टायां शिवमूर्तिभ्यो भीमाशोनामधेयस्य शीतनामधेयस्य सबरीशनामधेयस्य यजमानस्य पञ्चरण्यवंशोद्भवस्य लिङ्गनामधेयस्य धर्मपत्नी लावण्यानामधेयस्य प्रेरणानामधेयस्य ऋषिति नामधेयस्य రాజన్ నామధేయस्य యజమానस्य సహకుటుంబానాం సపరివారానాం అందరూ కూడా నమస్కారం చేసుకోండి. తమ తమ గోత్రాలు మీరందరూ మనసులో అనుకోవాలి. అందరూ అస్మాకం మమ ఆత్మన శృతి స్మృతి పురాణోక్త వేదోక్త శాస్త్రోక్త పుణ్యఫల ప్రాప్త్యర్థం మమ సహ కుటుంబస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ అభ్యోదయ ఆయు ధర్మార్థ కామమోక్ష సిద్ధ్యర్థం మమ అస్మిన్ ఇందోర్ మహాలక్ష్మి ప్రాంతే హితవత సిద్ధ్యర్థం అస్మిన్ ఆషాఢ మాసే బోధ స్వరూప మహాలక్ష్మి దేవి పూజన అన్యోన్య బ్రాహ్మణ శిరస్సు సంకల్ప సిద్ధి ఓం ఏకలశారాధనే నియోగః ఓం భూమిరభోగాయోర్వరుణాంతరిక్షమహిత్వా ఉపస్థితే విదితే విమన్నాన్నాశాదాతే ఓం తే నమః ప్రార్థనా పూర్వకర్మస్థానాన్ని సమర్పయామి. కలశస్థితవరుణాయ నమః గంధాక్షరపుష్పాదికం సమర్పయామి. ఆ కలశే శుభావతి పవిత్రే ప్రతిష్ఠతే యజ్ఞేషు వర్ధతే ఇమం మేకం గేయమునే సరస్వతే శిరస్తోమక్షతాకృష్ణ్యాం ఆసీజ్ఞామృతస్యాహార్దికే స్మోజాశ్రోమాయ కలశస్య ముఖే స్మఖండే రుద్రస్మాక్షః ముదే రుద్రస్తోమః ముక్షోత్సాగరా సర్వే సప్తద్వీపా సుందర ఋగ్వేద యజుర్వేద సామవేద యుద్ధర్వణహాన్యైతాస్త్రే కలశమాస్తః అత్రాకాళీ సావిత్రీ సరస్వతి శాంతే శ్రీకరితథా ఆయాంత దేవోదానందృతక్షేకారకాః గంగే యమునే దేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ గౌతమి భాగీరథీ జగత్యాగా ప్రతిగంగా కీర్తితా శుద్ధజలాయ మహే పాఠహస్తాయ వేదంగపటపతోదయాః కలశస్థితవర్ణాయ నమః గంధాక్షరపుష్పాదికం సమర్పయామి. అపవిత్రం పవిత్రో వా సర్వావస్థానతో వా యస్మనేత్ పుండరీకాక్షంతి స్థలాని శుచినీ భవంతో శుచిర్హవ్యత. ప్రథమతః మహాగణపతి మహాగౌరీ దేవతాధ్యానం వా. ఓం విశుసేద గణపతే గణేశత్వామాపురవిప్రాతముఖామీనా నిర్ణేతృంజతే మహామర్గమ్మాస్మిన్ద్రమరురచాః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాం
सोमस्रवस्तवं ज्येष्ठराज ब्रह्मणान् ब्रह्मणस्पतनान् श्रुवन्नोदविस्तीर्सादनं गौरीर्विमानसलिलान् एकपदे द्विपदे साचतुष्पदे अष्टापदे नवपदे बहुमोचि सहस्राक्षरा परमेश्वरं महागणपतये नमः महाअनतिवक्त्रतुण्ड महाकाय सूर्यकोटि मंगल शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे अस्मिन् ग्रामदेवता महालक्ष्मी नमः ध्यानं ओम अक्षस्त्रपरशुं गतेषु कुलितं शक्तिमसिञ्च सर्वजलयं घण्टां सुराभाजनं शूलं पाशुदर्शने च ददति हस्तैः विद्युत्थावसमप्रभा मृगपदे स्कन्दस्थितां भेषसेविता हस्ते चक्रगदासिते कविशिकां चां दुर्गां त्रिनेत्रां भजे बोनां विलक्षणद्रव्येण महालक्ष्मी स्वरूप देवताभ्यो नमः ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादारविन्दयोः पाद्यमस्ते स्वर्गवर्गान्ते मुखे आचमन्यं समर्पयामि ध्वनि पूजन ये जल स्पष्ट में पेशा अहिरव भोगय हस्तनारायणाय विद्वान् वामुपमानं परिवार रूपतः या भोगया कनीवालिया राकाया सरस्वती इंद्राणेव बहुतये महालक्ष्मी नमः गन्धाक्षपुष्पादिकं समर्पयामि नमस्करोमि नमस्कार అక్కడ నా చేతి చిన్నది మధ్యలోనే ఆగిపోతుంది ఏడదాకా ఇదొకటి కొట్టి ఇదొకటి కొట్టని గోపడు వెలిగి అమ్మ ఇద్దరు వెలిగి లేచి బోనాలు వెలిగి
మొక్కుని అందుకున్నావమ్మా మనుగల్ల మాతవు నీవే ఎల్లవేళప్పుడు ఉండాలమ్మా ఏ దిక్కులని నువ్వు
పెడగడి మైసమ్మ పులికి నావమ్మో గడ్డి పెడగడి మైసమ్మ కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలో మలగటి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలో మలగటి పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నెక్కినావమ్మో గడ్డి పెడగడి మైసమ్మ పెద్దపులి నెక్కినావమ్మో DJ Bunny Suman. చేతబట్టి దుస్తుల తలలో మలగటి పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నెక్కినావమ్మా గడ్డి పెడగడి మైసమ్మ స్కాములన్నీ కాంగేసి సరదాగా వచ్చిందంటే తెలంగాణలో ప్రతి చిన్న గ్రామంలో కానీ
మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో ప్రతిరోజు కూడా పండుగనే. మన పురాతన సంస్కృతి మన సాంప్రదాయము ఉట్టిపడేలా బోనాల పండుగ ప్రతి అమ్మవారి ఆలయంలో అన్ని అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగలు జరుపుకుంటూ ముఖ్యంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత మన పాత కల్చర్ని మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా రాబోయే తరానికి తల్లిదండ్రులు ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఏంటిదంటే మన సంస్కృతిని, మన కుటుంబ వ్యవస్థని, మన కల్చర్ని వారికి నేర్పడమే. అదే అన్నింటికన్నా పెద్ద ఆస్తి. ఏదైతే గత 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ సంస్కృతి వ్యవహారాలు, ఆలయ నిర్మాణాలు, పురాతన ఆలయ పునర్నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ జాతరలు అతిపెద్ద గొప్పగా జాతరలు జరుగుతూ ఉన్నాయి, పండుగలు జరుపుకుంటూ ఉన్నాయి. హిందూ బంధువులందరికీ ఒకటే కోరుతూ ఉన్నాను, ఒకవైపు మన సంస్కృతిని పెంచుతూ ఉన్నాం, మన సాంప్రదాయాలు పెరుగుతూ ఉన్నాయి, మన హిందూ ధర్మాన్ని మనము ఆదరిస్తూ ఉన్నాం, మన రాబోయే తరానికి నేర్పుతా ఉన్నాం. కానీ హిందువుల ఐక్యమత్యం చాలా అవసరం ఉన్నది. మన ఇలా దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. మొన్న పహల్గామ్లో జరిగిన సంఘటన ప్రతి దగ్గర కూడా ఏ హిందూ మహిళలకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది కలిగిందంటే మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండి వారికి కాపాడవలసిన సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అన్ని చేస్తున్నాం గొప్పగా. ఐక్యమత్యం విషయంలో ఇంకా ఐక్యమత్యం పటిష్టం కావాలని నేను కోరుకుంటూ ఈ మహాలక్ష్మి నగరంలో అమ్మవారి మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఈరోజు బోనాల పండుగ జరుపుకుంటున్న మా అక్క చెల్లెళ్లకు మరి ఇంట్లో పాల్గొన్న మొత్తము డివిజన్ వాసులకు, మా సోదరిమణి ప్రవళికకు మరియు అన్ని తానే లావణ్య మరియు శీతల్ మా చెల్లె అన్నీ ముందటుంటుంది. అంటే చాలామంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇదే విధమైన మన పండుగల్ని భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేసుకున్నాలి, హిందూ ఐక్యత పెరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, మహాలక్ష్మి మాతాకి.
ఏంటి ఐశ్వర్య అంటే అవుతుంది అట్లా అట్లా బాగా వేయద్దు. కొట్టు समर्पयामि स्वर्णपुष्पदक्षिणां समर्पयामि मंत्रपुष्पाञ्जलिः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे नमोकुमारी च धीमहि तन्नो दुर्गी प्रचोदयात् महादेव्यै च विद्महे विभाग्य सौभाग्य आरोग्य आरोग्य संपदः शत्रुहानि परमोक्ष भविष्यति न संशयः या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थिता नमस्तस्यै नमस्ते नमस्तस्यै नमस्ते नमस्तस्यै नमो नमः नमस्ते नमो नमः. जगदम्बा महालक्ष्मी माता की दुर्गा माता की भवानी माता की विद्युत्कामसमप्रभां मृगपतिस्कन्दस्थितां केशवां कन्याभिक्करबालकेन विलसन्तस्ताभिरासेवितां हस्ते चक्रगदासिकेन विशिखां चापं गुणं तर्जनीं बिभ्राणाकनलात्मिकां श्रीधरां दुर्गां त्रिनेत्रां भजे जगदम्ब विश्वपालिनी माता की నమస్కారం చేయండి పొడి బియ్యం నింపండి వేసిడియం అన్న అనే ప్రకారయాయో మీరు వచ్చి పెట్టండి అమ్మ కొద్ది కొద్ది అని పోయాడా ఐశ్వర్య పోబెట్టి అందరు కొద్ది కొద్ది అని పోయింది బట్టి అందరికి వస్తుంది మా కొన్ని కొన్ని కింది కిందే పట్టండి బిడ్డ ఒకటేసారి బట్టి ఐదు ఒకటేసారి బట్టి ఇప్పుడు మీరు వేసేయండి తర్వాత అందరికి ఐదు ఒకటే తీసుకొని 5 సార్లు కొన్ని పట్టండి సరే సరే ఆమె ఒకటి కాదు మళ్ళీ మిగతా వాళ్ళు అట్లనే అది అందరికీ రావాలి కొన్ని కొన్ని పోయండి బిడ్డ
అన్న ఇట్లా వచ్చి చెప్పలే అబ్బాయి తీసుకొని ఇంత నీళ్ళకి నన్ను తీసుకో అక్కడ ఉన్న 2 ఒడియాలు వస్తున్నారు One,
ప్రసాదం పండుగ మనం తీసుకోపోయితే ఆల్రెడీ తీసుకోపోయిందాం
లేదు ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మన శీతల్ పాండు గారి ఆధ్వర్యంలో మన 20టి డివిజన్లోని వినాయక్ నగర్లో గల అభయ హనుమాన్ టెంపుల్ నుండి మహాలక్ష్మి అమ్మవారి గుడి వరకు బోనాలు అలాగే నైవేద్యాలు వస్త్రములు ఓడిబియ్యం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి కాలనీ వాసుల ఆధ్వర్యంలో అలాగే ఆలయ కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో మహిళలందరి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది. కనుల పండుగ అనిపించింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు శీతల్ పాండు గారులకు అభినందనలు. అలాగే అమ్మవారి కృపా కటాక్షాలు వీళ్ళ ఫ్యామిలీ మీద అలాగే మన డివిజన్ ప్రజల మీద అందరి మీద ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఆషాఢంలో ఫస్ట్ గుర్తుకొచ్చేది పండగ అంటే మన బోనాల పండగ. ప్రతి ఇయర్ మహాలక్ష్మి నగర్లో శీతల్ గారు అండ్ పాండు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పండగ అంటే చాలా హ్యాపీగా అందరు లేడీస్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలానే మన లవణ్య గారు కార్పొరేటర్ ఇక్కడ వచ్చి అందరితో పాటు చాలా సేఫ్ కూడా ఉండడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ. మాకు ప్రతి ఇయర్ ఇలానే పిలవాలి. అందరి ఆశీర్వాదాలు అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసం సందర్భం లోపల ఈ బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా మహాలక్ష్మి నగర్ కాలనీలోని శీతల్ పాండు శబరీష్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క ఉత్సవానికి మహాలక్ష్మి నగర్ కాలనీ మహిళలంతా కూడా మరి చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మరి ఈ యొక్క కార్యక్రమం లోపల మన రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంట పొలాలు రావాలని చెప్పేసి ఆ మహాలక్ష్మి అమ్మను కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున మన శీతల్ పాండు శబరీష్ వారి ఆధ్వర్యం లోపల ధన్యవాదాలు తెలుపుతున్నాను.